మేషరాశి వారికి ఆలోచనలు విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుంది. దూరపు దృష్టితో ఆలోచించే తత్వాన్ని కలిగి ఉంటారు. కానీ ఇదే కాస్తంత అభద్రతా భావానికి అతికి మారే అవకాశం ఉంటుంది. తగు జాగ్రత్తలు అవసరం. దూర ప్రయాణాలు, తాత్కాలిక ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ సమేతంగా విహారయాత్రలు చేయాలన్న ఆలోచనలు, దైవ దర్శనాలు చేసుకోవాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. స్నేహితులతో, బంధువులతో కలిసి ఉండాలన్న ఆలోచనలు ఎక్కువగా ఏర్పడతాయి. అయిన వాళ్లతో ఉన్న విభేదాలను పరిష్కరించుకోవడానికి నానావిధ ప్రయత్నాలను చేయగలుగుతారు. భూ సంబంధమైన వ్యవహారాలలో మంచి పురోగతిని కలిగి ఉంటారు. ఒక స్థలాన్ని లేదా పొలాన్ని కొనుగోలు చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. ముఖ్య స్థానాలలో ఉన్న వారి పట్ల ఎక్కువగా ఆకర్షితులవుతారు. కొంతమంది అభిప్రాయాలు, వాళ్ళ వ్యక్తిగత అంశాల రీత్యా ఎక్కువగా దృష్టిని కేంద్రీకరిస్తారు. వాళ్ళ విషయాలు తెలుసుకొని తద్వారా మీ జీవితంలో మంచి మార్పులు తీసుకురావాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. ఈ రాశి వారికి తల్లిగారు, తండ్రి గారు తీసుకునే నిర్ణయాలలో జాగ్రత్తలు చాలా అవసరము. అంటే ఉదాహరణకు ఏదైనా పెళ్లి విషయమై నిర్ణయం తీసుకుంటున్నారు, లేదా చదువు విషయమై నిర్ణయం తీసుకుంటున్నారు, లాంటి వాళ్ళని సంప్రదించి మంచి నిర్ణయం చెయ్యండి, మేము చెప్పగలుగుతాము. అంతేగాని ఏదో బయట పెళ్లిళ్ళన్నీ విడిపోతున్నారు కదా, లేకపోతే ఏ చదివినా ఉద్యోగం రావట్లేదు కదా, లేదా ఏం చదివినా ఉద్యోగం రావట్లేదు కదా, అదొద్దు ఇదొద్దు అదొద్దు, ఈ విధమైనటువంటి అక్కర్లేనటువంటి భయాలతోటి వీళ్ళ ఎదుగుదలకి మీరు ప్రత్యక్షంగా అడ్డంగా నిలబడే అవకాశం ఉంటుంది. ఇది గ్రహించి మెలగండి. ఈ విషయాలలో మాత్రం కాస్త మీ ఆలోచనలు, మీ ధోరణే కాక బయట ఎలా ఉంది, ఏం చేస్తే బాగుంటుందన్నది కూడా కలుపుకొని నిర్ణయం తీసుకొని ఈ రాశి పిల్లలకి సలహాలు ఇవ్వగలిగితే సర్వదా శ్రేయస్కరం. కాస్త ఇన్ టైంలో వీళ్ళకు పనులు జరుగుతాయి. ఇది గ్రహించి మెలగండి. కొన్ని అంశాలు, ముఖ్యమైన విషయాలు చాలా సున్నితంగా ఉంటాయి, చాలా సెన్సిటివిటీగా ఉంటుంది. అది విషయం కూడాను అవునని చెప్పలేం, కాదని చెప్పలేము. ఒకళ్ళకి బాధపడే అవకాశం ఉంటుంది, ఇటో అటో నష్టపోవాల్సి వస్తుంది. ఈ విధంగా ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో కూడా గురువుల సలహాలు తీసుకొని మీరు చేయగలిగితే మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఇది గ్రహించి మెలగండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. మెడికల్ డిపార్ట్మెంట్లో ఉన్నవారికి, రిప్రజెంటేటివ్స్గా ఉన్నవారికి, సేల్స్, ఈవెంట్ మేనేజర్లుగా ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. కళ, సాంస్కృతిక రంగాల్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. మంచి ప్రజాదరణ పొందే అవకాశాలు ఏర్పడతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు లక్ష్మీ కుబేర స్తోత్రాన్ని పఠించండి. రాబోయే మహాశివరాత్రి రోజున అమృత పాశుపత హోమాన్ని జరిపించండి.